హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయం తెల్లవారుజామున 7:30కు పిల్లలు ఒక అత్యంత పురాతన చెట్టు కింద ఆడుకుంటున్నారు. చాలాసేపు ఆడుకున్న ఆ చిన్నారులకు హఠాత్తుగా సాయిబాబా కనిపించాడు. దాదాపు 2 ఏళ్ల నుంచి అదే చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలకు మొదటిసారి చెట్టుకు కొద్ది ఎత్తులో సాయిబాబా విగ్రహం కనిపించింది. అది ఎవరూ చెక్కింది కాదు, కాండానికి ఆనుకుని ఉంది. పైగా అచ్చు గుద్దినట్లు విగ్రహం మాదిరిగా ఉండడంతో పిల్లలు దేవుడని దండం పెట్టారు. ఎప్పుడూ ఇది లేదు కదా అని దగ్గరలోని ఉన్న తమ ఇళ్లకు పరిగెత్తారు. తమకు సాయిబాబా కనిపించారని చెప్పారు. సాయిబాబా ఎవరని ఆ చిన్నారుల తల్లిదండ్రులు అడిగితే దేవుడని ఆన్సర్ ఇచ్చారు ఆ కుర్రాళ్ళు. చెట్టుపై చూశామని కంగారులో చెప్పారు. వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూడగా వారికి మతిపోయింది. దాదాపు 25 ఏళ్ల నుంచి హర్యానాలోని అంబాలా రైల్వే కాలనీలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి చెట్టుపై సాయిబాబా కనిపించడంతో వాళ్లకు ఒక్కసారిగా దేవుడే తమ కోసం వచ్చాడా అని సంతోషించారు. తలభాగం పర్ఫెక్ట్గా ఉండడంతో కదిలించి చూశారు. ఎవ్వరూ పెట్టిన విగ్రహం కాదు, బయట చేసి ఎవరైనా పెట్టి ఉంటారా అని కూడా చూశారు. కాదు, ఖచ్చితంగా చెట్టులో నుంచి వచ్చిందే అని గ్రహించి వెంటనే పూజలు మొదలుపెట్టారు. భజనలు, ప్రార్థనలతో అంబాలా చెట్టు ఉన్న ఏరియా ఇప్పుడు సాయిబాబా టెంపుల్గా మారిపోయింది. గురువారం అయితే వేలాది మంది పూజల కోసం చాలా దూరం నుంచి వస్తున్నారు. చెట్టుపై బాబా వెలిసాడనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఈ చెట్టు దగ్గర చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. దీంతో అక్కడ దేవాలయం కట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయితే అనుమతుల విషయంలో మేము సాయం చేస్తాం, కానీ ఆలయం కట్టడానికి తాము ఏమీ చేయలేమన్నారు. దీంతో దాతలను సంప్రదిస్తున్నారు స్థానిక భక్తులు. ఆ సాయిబాబానే తమ చెంతకు వచ్చాడని భావిస్తున్నారు. ఇక మొదటిసారి బాబాను చూసిన పిల్లలను కూడా ప్రతి ఒక్కరూ పలకరించి వెళ్తున్నారు. ఆ దేవుడు మీకు కనిపించాడు, మీరు అదృష్టవంతులు, మీకు జీవితంలో అంతా మంచి జరుగుతుందని దీవించి వెళ్తున్నారు. కల్మషం లేని పిల్లలు కాబట్టే ఆ సాయినాథుడు వారికి కనిపించాడని చెప్పుకుంటున్నారు. ఈ హర్యానా అంబాలా సాయిబాబా చెట్టు విగ్రహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.